అనంతపురం జిల్లా మడకశిర రైల్వే గేటు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ లోడుతో పెనుగొండ నుంచి తాడిపత్రి వెళ్తున్న లారీ మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద బెంగళూరు నుంచి నాందేడ్ వెళ్తున్న నాందేడ్ ఎక్స్ప్రెస్ ను బలంగా ఢీకొట్టింది. లారీ తుక్కుతుక్కవుగా భారీ కుదుపునకు అందులోని భారీ గ్రానైట్ రాయి వెళ్లి రైలు బోగిపై పడింది. రాయి బరువుకు S1 బోగికి పెద్ద గొయ్యి ఏర్పడింది. మంచి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ప్రమాదం ఉత్పాతంలా వచ్చిపడింది. కొందరు S1 బోగీలో ఇరుక్కుపోయి ఆహాకారాలు చేశారు. లారీ బ్రేకులు విఫలమవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కాపలా క్రాసింగ్ గేటు వేసి ఉందని, బ్రేకులు పడకపోవటం వల్ల దూసుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతుల్లో ఓ మహిళతో పాటు లారీ డ్రైవర్, H1 బోగి ఏసీ టెక్నీషియన్ అహ్మద్, S1 బోగిలో ప్రయాణిస్తున్న కర్ణాటక రాయచూర్ జిల్లా దేవదుర్గ్ శాసనసభ్యుడు వెంకటేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ను ఫోన్లో ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కూడా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. నాందేడ్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పడంతో బెంగళూరు గుంతకల్ మధ్య నడిచే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్ప్రెస్, సోలాపూర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే సోలాపూర్ ఎక్స్ప్రెస్, ముంబై నుంచి బెంగళూరు వెళ్లే ఉద్యాన ఎక్స్ప్రెస్ తో పాటు బీదర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి.